వచ్చారు. నమస్తే మేడం. నమస్తే. నా పేరు రంజు, వీడి పేరు త్యాగు. బోలియే మ్యామ్, ఆప్కా క్యా కామ్ హై? మీ ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు. काम होने के बाद में आपको पता नहीं चलेगा मैम. సరే ప్రభా, ఫొటోస్ పంపు. వాళ్ళిద్దరూ తండ్రి కూతుళ్ళు. రేపు ఉదయమే శ్రీశైలం వెళ్తున్నారు. 3 రోజులు అక్కడే ఉంటారు. వాళ్ళు ఏ బస్లో వెళ్తారో అదే బస్లో టికెట్ బుక్ చేశాను. అక్కడే ఉండి ఆ పిల్లని ఫినిష్ చెయ్యాలి. మీకు అక్కడే లోకల్గా తిరగడానికి లోకల్గా ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తాను. మీకు 5 లక్షల అడ్వాన్స్ పంపిస్తానిప్పుడే. అలాగే మేడం, పని కానిస్తాం. अरे बच्चे को मारने के लिए रिस्क एंड पापम रेंडू ఎక్కువే, तो पैसा भी ज्यादा होना है ना. మీరు చేసే పనిలో పాపపుణ్యాల? అరే సాబ్, మేము కూడా పాపాన్ని కడిగేసుకోవాలి కదా. దేవుడు హుండీలో ఆ డబ్బేసి అన్ని పనులు చేసి పాపం కడిగేసుకోవాలి. డబ్బు ఎంతనేది కాదు, పని అయ్యిందా లేదా అనేదే ముఖ్యం. మీరు చెప్పిన పని ఇవాళ నుంచే మొదలు పెడతాం మేడం. వెళ్ళొస్తాం మేడం. లక్ష్మమ్మ, నాకివ్వు, నేను తినిపిస్తాను. లక్ష్మమ్మవ్వ, నువ్వు తినిపిస్తే నేను తింటాను, లేకపోతే నాకు వద్దు. లక్ష్మమ్మ, నువ్వే తినిపించు. అమ్మతో ఎవరైనా అలా మాట్లాడతారా? అలా మొహం మీదే మాట్లాడితే అమ్మ బాధపడుతుంది కదా. ఆవిడ మాత్రం నన్ను తిట్టొచ్చా? నేను చిన్నపిల్లని కదా, అందుకే నాకు బుద్ధి నేర్పిస్తున్నారు. అమ్మకి మాత్రం ఎవరు ఏమీ చెప్పరు. శివగామి, ఇక మేము బయలుదేరుతున్నాం. చూసావా ఎలా మాట్లాడుతుందో? ఇప్పుడు ఇలా మాట్లాడుతోంది. అక్కడికి వెళ్ళాక నీకు ఫోన్ చేసి ఐ మిస్ యూ అమ్మా అంటుంది. దానికి నేనేం అవసరం లేదులే. నువ్వు లక్ష్మమ్మ ఉంటే చాలు. పిల్లలు మనసులో ఏం పెట్టుకోరు అంటారు, కానీ ఇది ద్వేషం మాత్రమే నింపుకుంది. మీరిద్దరూ ఒకేలా ప్రవర్తిస్తారు. అది చిన్నపిల్ల, నువ్వు చిన్నపిల్లలానే ఉక్రోషానికి పోతావు. మేము తిరిగి వచ్చేసరికి మొత్తం సెటరేట్ అయిపోతుంది. బర్త్డే రోజు తీసుకొస్తానని చెప్పాం, తీసుకుని రావాలి. ప్రామిస్ చేయి. ప్రామిస్. బావుని, క్యాబ్ వచ్చేస్తోంది, బయలుదేరదాం. బాయ్. పద నాన్న, వెళ్దాం. हेलो आंटोनी भाई, ఎలా ఉన్నారు? कैसे हो आप? मैं ठीक हूँ. तुम लोग किधर हो? अभी हम हैदराबाद में हैं.
आपको अभी आके मिल सकते क्या? కొంచెం బిజీగా ఉన్నాను, రేపు కలుద్దామా? లేదు ఆంటోనీ బాయ్, ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాను. అక్కడ ఒక చిన్న డీల్ ఉంది, అది అయ్యాక హైదరాబాద్ వచ్చి నిన్ను కలుస్తాను. మరి కొంచెం ఉండటానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది నువ్వు. అలాగే, ఏర్పాటు చేద్దాం. ఇంతకీ శ్రీశైలం ఎందుకు? ఏం డీలు? నీకు తెలుసు కదా బాయ్, ఇవన్నీ సీక్రెట్ డీల్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? డీల్ ఇచ్చింది ఎవరో, ఎవరి కోసం ఇచ్చారో అవన్నీ చెప్పలేం కదా. ఇవన్నీ నీకేం తెలీదా ఏంటి? నువ్వేమైనా కొత్త వాడివా? ఓకే ఓకే, అర్థమైంది. మరి వెళ్ళి వచ్చిన తర్వాత కలుద్దాం. శ్రీశైలంలో నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే నీకు ఫోన్ చేస్తాను. సరే, అక్కడ కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే బాయ్. వీళ్ళు చిన్న చిన్న డీల్స్కి రారు, ఏదైనా సీరియస్ మ్యాటర్ అయితేనే దిగుతారు. శ్రీశైలంలో ఎవరికో మూడినట్లుంది. ఏం డీల్? గుణాకి ఇన్ఫార్మ్ చేస్తే బెటర్. చెప్పా అంటోని. గుణ, మన నార్త్ బ్యాచ్ ఒక డీల్ మీద హైదరాబాద్ వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళేనా? కాదు గుణ, నాకు పాత పరిచయం. ఏదో ఒక ఇంపార్టెంట్ డీల్ ఉందన్నారు. ఏంటి డీల్? ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు? ఆ విషయం చెప్పలేదు గుణ. డీల్ ఉందని చెప్పారు. నన్ను కలుస్తావని అడిగారు. నాకు కుదరదని చెప్పా. రేపు కలుద్దామంటే ఈరోజు వాళ్ళు శ్రీశైలం వెళ్తున్నాం అన్నారు. శ్రీశైలమా? మనకి తెలియకుండా నార్త్ వాళ్ళని ఎవరు పిలిపించుంటారు? లక్కీబాయ్ ఏమైనా పిలిపించుంటాడా? లేదా భాష ద్వారా వచ్చుంటారా? లేదా పీటర్ ద్వారా వచ్చిన డీలా ఇది? కనుక్కోమంటావు పోనీ ఒకసారి? వద్దు, మళ్ళీ మ్యాటర్ తేడా వచ్చేస్తుంది. సరే, నేను చూసుకుంటాను. సరే గుణ. శ్రీశైలం ఎందుకు వెళుతున్నట్టు? ఈరోజు అర్జున్ సార్ వాళ్ళు కూడా శ్రీశైలం వెళ్తున్నట్టు చెప్పారు. దీనికి వీళ్ళకి ఏమైనా లింక్ ఉందా? చెప్పు గుణ. ఇంకో 3 రోజులు నేను సిటీలో ఉండను. అవునా? ఏదైనా ఉంటే నువ్వే చూసుకో. నువ్వు శ్రీశైలం వెళ్తున్నావా? ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. సరే గుణ, నేనెవరికి చెప్పను. అక్కడ ఏమైనా హెల్ప్ కావాలా? ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. సరే గుణ.